ఎక్సెల్లో మీరు ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ని, రిబ్బన్ బార్ని వీటిల్ని కస్టమైజ్ చేయడమే కాకుండా రకరకాల సెట్టింగ్స్ లేదంటే ఆప్షన్స్ మీకు అనుగుణంగా మార్చుకునేదానికి ఇక్కడ బ్యాక్ స్టేజ్ వ్యూలో మీకు ఆప్షన్స్ అని ఉంది. సో ఇక్కడ రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఎలా కావాల్సి ఉంటే ఆప్షన్స్ అలా మీకు అనుగుణంగా మార్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ జనరల్, ఫార్ములాస్, ప్రూఫింగ్ ఇట్లా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్లో చూడండి. ఈ జనరల్లో షో మినీ టూల్ బార్ ఆన్ సెలెక్షన్ అని ఉంది. సెలెక్ట్ చేసినప్పుడు మీకు మినీ టూల్ బార్ రావాలి అని అక్కడ దాని సందర్భం అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది టైప్ చేసాం. మరి దీని మీద డబుల్ క్లిక్ చేసినప్పుడు మనకి దాంట్లో ఎడిటింగ్ వస్తుంది. మళ్ళీ డబుల్ క్లిక్ చేయండి. సెలెక్ట్ అయింది. అది సెలెక్ట్ అయినప్పుడు పైన చూడండి, ఇక్కడ టూల్ బారు ఆటోమేటిక్గా రావడం జరిగింది. అంటే సెలెక్ట్ చేసినప్పుడు మినీ టూల్ బార్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. మరి ఎలా వద్దు అనుకుందాం అంటే డబుల్ క్లిక్ చేసి మళ్ళీ డబుల్ క్లిక్ చేసి దాన్ని సెలెక్ట్ చేసినప్పుడు ఇలా టూల్ బార్ వస్తుంది. ఇది వద్దు అనుకుందాం. సో ఇట్లా ఆప్షన్స్లోకి వెళ్ళి జనరల్ షో మినీ టూల్ బార్ అనేది తీసేయండి. ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ డబుల్ క్లిక్ చేసి మళ్ళీ డబుల్ క్లిక్ చేసి సెలెక్ట్ చేయండి. ఆ టూల్ బార్ రాలేదు. ఇప్పుడు మళ్ళీ కావాలనుకుంటే మీరు రైట్ మౌస్ బటన్ క్లిక్ చేసి ఇట్లా టూల్ బార్ని తీసుకురావచ్చు. ఓకే. సో అంటే ప్రతిసారి ఆ మినీ టూల్ బార్ వచ్చి మీకు డిస్టర్బెన్స్ అవుతుంటే దాన్ని ఇట్లా రిమూవ్ చేయొచ్చు. ఓకే. ఆప్షన్స్లోకి వెళ్ళి మళ్ళీ దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచేద్దాం. ఇట్లా ఇంకా కింద చూడండి, వెన్ క్రియేటింగ్ న్యూ వర్క్ బుక్స్, కొత్త వర్క్ బుక్స్ క్రియేట్ చేసేటప్పుడు డిఫాల్ట్ ఫాంట్ ఎలా ఉండాలి, ఓకే, అట్లానే ఫాంట్ సైజ్ ఏంటి, వ్యూ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా మీరు ఆల్టర్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ పేజ్ లేఅవుట్ వ్యూ రావాలి అనుకోండి, నార్మల్ వ్యూలోనే వస్తుంది. ఒక షీట్ కొత్తది వర్క్ బుక్ కొత్తది క్రియేట్ చేసినప్పుడు. మరి పేజ్ లేఅవుట్ వ్యూలో ఉండాలంటే ఇది సెలెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే అందాం. ఇప్పుడు కొత్త వర్క్ బుక్ తీసుకుంటాం, న్యూ అంటాం. చూడండి, పేజ్ లేఅవుట్ వ్యూ రావడం జరిగింది. అలా అన్నమాట. మరి మామూలుగా అయితే నార్మల్ వ్యూలోనే ఉంటుంది. సో దాన్ని నార్మల్ వ్యూలోకే ఉంచేద్దాం. యూజర్ నేమ్ కావాల్సింటే మార్చుకోవచ్చు. ఇట్లాంటివంతా కూడా మీరు మీ అవసరానికి తగ్గట్టు మీరు మార్చుకునే అవకాశం ఉంది. మరి ఇక్కడ హింట్స్ కూడా ఉంటాయి. ఈ ఐ రౌండ్ అప్ చేస్తుంది కదా, అక్కడికి వెళ్తే దానికి హింట్స్ కూడా మీరు చూడొచ్చు. అట్లనే ఫార్ములాస్, వర్క్ బుక్ క్యాల్కులేషన్స్ ఆటోమేటిక్గా జరిగిపోవాలా అంటే అయితే చూడండి, ఇక్కడ వెన్ ఆటోమేటిక్ క్యాల్కులేషన్ ఈజ్ ఎనేబుల్డ్, ఎక్సెల్ రీక్యాల్కులేట్ ద వర్క్ బుక్ ఆటోమేటికల్లీ ఈచ్ టైమ్ ఏ వాల్యూ ఎఫెక్టింగ్ ఏ ఫార్ములా చేంజెస్. ఓకే, ఆటోమేటిక్గా ఈ ఫార్ములాసు వాల్యూస్ని బట్టి ఆటోమేటిక్గా క్యాల్కులేట్ కావడం జరుగుతుంది. మరి దీన్ని ఆపేసి మాన్యువల్ పెట్టాము అనుకోండి, అప్పుడు వేరే విధంగా ఉంటుంది. మనం మాన్యువల్గా మనం ఇచ్చేస్తేనే ఆ క్యాల్కులేషన్స్ అనేటివి జరుగుతాయి అన్నమాట. ఇలా ఇక్కడ ఎర్రర్ చెకింగ్ రూల్స్ అయితే మీ చాలా ఉన్నాయి. ప్రతిదానికి ఏ రూల్ మీకు డిజేబుల్ కావాలి, ఎనేబుల్ కావాలి అనేది మీ అవసరాన్ని బట్టి ఉంటుంది. మరి ప్రూఫింగ్, ఇగ్నోర్ వర్డ్స్ ఇన్ అప్పర్ కేస్, ఇగ్నోర్ వర్డ్స్ దట్ కంటైన్ నెంబర్స్. అంటే ప్రూఫ్ తీసుకునేటప్పుడు అంటే స్పెల్లింగ్ చెక్ చేసేటప్పుడు మామూలుగా మీరు గమనించినట్లయితే ఏదైనా
ఒక ఇప్పుడు దీన్ని ప్రూఫింగ్ తీసుకోవాలి. రివ్యూలోకి వెళ్ళి మనం స్పెల్ చెకింగ్ ఇవి చేస్తాం. ఓకే, ఇది కరెక్ట్ అనుకుంటే కరెక్ట్ వస్తుంది. చూడండి, ఎంఎస్ అనేది ఇలా ఉండవచ్చు, సజెషన్స్ ఇస్తుంది. మరి దీన్ని క్యాపిటల్లో టైప్ చేసామనుకోండి, ఏ తప్పులున్నా సరే సజెషన్స్ అనేటివి రావన్నమాట, అన్ని క్యాపిటల్లో టైప్ చేస్తే. ఇప్పుడు ఈ స్పెల్ చెకింగ్ ఇవి చేసేటప్పుడు మరి అలాంటివి మీరు ఇక్కడ ప్రూఫింగ్లో ఇగ్నోర్ వర్డ్స్ ఇన్ అప్పర్ కేస్ అంటే అది తీసేసారనుకోండి, అప్పర్ కేసులో ఉన్నా కానీ స్పెల్ చెకింగ్ చేస్తుంది, అదే నెంబర్లో ఉన్నా కానీ స్పెల్ చెకింగ్ చేస్తుంది. ఇట్లాంటివి మీరు ఏవి కావాలో అవి సెలక్షన్ డీసెలక్షన్ చేయొచ్చు. అట్లనే డిక్షనరీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అట్లనే సేవింగ్ అనేది కూడా ఇక్కడ ఈ సేవ్ చేయడంలో ఈ ఫార్మాట్ ఎలా ఉండాలి, ఏ ఫార్మాట్లో సేవ్ చేస్తారు, జనరల్గా వర్క్ బుక్గా సేవ్ చేస్తారు. అట్లా కాకుండా బై డిఫాల్ట్ వేరే ఫార్మాట్ కావాలనుకుంటే వేరే ఫార్మాట్ మీరు తీసుకోవచ్చు. అండ్ ఆటో రికవరీ 10 మినిట్స్ పెట్టున్నాం, ప్రతి 10 మినిట్స్కి సేవ్ ఆటో రికవరీ ఉంది. ఇది కావాల్సి ఉంటే ఎక్కించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ కూడా డిఫాల్ట్ సేవ్ లొకేషన్, డిఫాల్ట్ ఫైల్ లొకేషన్ ఇది ఇచ్చాం. మరి ఇది వేరే లొకేషన్కి మార్చుకోవచ్చు. ఇట్లాంటి ఆప్షన్స్, అట్లనే లాంగ్వేజ్కి సంబంధించిన ఆప్షన్స్, ఇవన్నీ కూడా మీరు మార్చుకునేదానికి అవకాశం ఉంది. అడ్వాన్స్డ్, ఓకే. మరి ఏవి కావాలి ఏవి వద్దు అనేది ఇక్కడ సెలక్షన్ డీసెలక్షన్లో మీకు ఈ ఎక్సెల్ ఆప్షన్స్లో ఇవ్వడం జరిగింది. మీ అవసరాన్ని బట్టి మీరు చేంజ్ చేసుకోవడం జరుగుతుంది.